కాకినాడ జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో 8వ జిల్లా స్థాయి పోషణ పక్వాడా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళలు, గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నపిల్లల ఆరోగ్య పరిరక్షణ, పోషకాహారం ప్రాముఖ్యతపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ డాక్టర్ రాయిపట్టి శైలజ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ డాక్టర్ రాయపట్టి శైలజ, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు, ఎస్ఈపిసిఆర్ కమిటీ సభ్యులు ఎంజే సూర్యనారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోషణ పక్వాడా గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో పోషణ పక్వాడా కార్యక్రమం అత్యంత అవసరమైందని అన్నారు. గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండడం వలన గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు సంరక్షణలో పెద్దలు ముఖ్య పాత్ర పోషించేవారని, అయితే నేటి పరిస్థితుల్లో ఆ కుటుంబ వ్యవస్థ తగ్గిపోవడంతో పిల్లల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ బాధ్యతలను మరింత విస్తృతంగా తీసుకుని వివిధ పథకాల ద్వారా పోషకాహారం, వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. ఆరోగ్యవంతమైన బాధ్యత కలిగిన పౌరులుగా తమ చిన్నారులను తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రుల మీద ఉందని ఆమె తెలిపారు. పోషణ పక్వాడా కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 9 నుంచి గ్రామ, మండల స్థాయిలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించుకొని నేడు జిల్లా స్థాయిలో నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఒక బిడ్డ పుట్టిన సమయం నుండి 6 సంవత్సరాల వయసు వరకు మెదడు అభివృద్ధి అత్యంత కీలక దశలో ఉంటుందని అన్నారు. ఈ 6 సంవత్సరాల కాలంలో పిల్లల శారీరక, మానసిక, మేధో వికాసానికి సరైన పోషకాహారం తప్పనిసరి అని వివరించారు. ఆ వయస్సులో జరగాల్సిన మార్పులు సక్రమంగా జరిగేందుకు అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పోషకాహారం అందించడమే కాకుండా ప్రాథమిక విద్యా బోధన, అలవాట్ల పెంపుపై కూడా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్ కోసం ప్రతి కుటుంబం పోషకాహారం, పరిశుభ్రత, సమయానికి వైద్య పరీక్షలు వంటి అంశాలపై శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్వహిస్తోందని అన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు చిన్నపిల్లలకు ఏ విధమైన పోషణ అందించాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఆరోగ్య సమస్యలను ఎలా నివారించాలి అనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఐసిడిఎస్ పిడి సిహెచ్ లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో పోషణ పక్వాడా కార్యక్రమం ఈ నెల 9 నుంచి 23 వరకు చిన్నారుల పోషకాహారం, ఆరోగ్య అలవాట్లు, వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. చిన్నపిల్లలను మొబైల్ ఫోన్ల ప్రభావం నుండి దూరంగా ఉంచేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా పిల్లల పెంపకంలో ఉత్తమ పాత్ర పోషిస్తున్న తల్లులను సూపర్ మామ్స్ గా గుర్తించి బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. ఇది ఇతర తల్లులకు కూడా ప్రేరణగా నిలుస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహారానికి సంబంధించిన ప్రదర్శనలు, అవగాహన స్టాల్స్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ అధికారులు ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సిఇఓ లక్ష్మణ్ రావు, జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్, మెప్మా పీడి టి కనకరాజు, డిసిపిఓ వెంకట్రావు, సిడిపిఓలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎలా వచ్చాడు మేడం? మేడం గారు మీరు కూడా ఎవరికి వెళ్ళాలి? ఏ విధంగా నేర్పించాలి? జరుగుతుంది. ఆ మాక్సిమం డెవలప్మెంట్ జరగడానికి స్టిమ్యులస్ అంటారు. మీరు బయట నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నారో అదే స్టిమ్యులస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో బిడ్డ ఉంది, ఆ పాప చేతిలో మొబైల్ ఇచ్చేసి మీరు ఒక పక్కన కూర్చొని సీరియల్ చూస్తూ ఉంటే అది స్టిమ్యులస్ కాదు. సీరియల్ని ఆపేసి ఆ బిడ్డతో మాట్లాడుతూ ఉంటే అది స్టిమ్యులస్. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏ పదాలు ఏ విధంగా పలుకుతున్నారు అని బట్టి ఆ బిడ్డ నేర్చుకుంటుంది. సో దాని మీద ఈ 6 ఏళ్ళలో మనం దృష్టి పెట్టాలి. ఇప్పుడు ప్రతి అంగన్వాడీలో కూడా కేవలం అక్కడ వచ్చేసి కూర్చోబెట్టి భోజనం పెట్టేసి పంపించకుండా ఎందుకు పాఠాలు నేర్పమని చెప్తున్నాము? ఎందుకంటే
ఆ అలవాటు ఆ 6 వయసు లోపలనే వస్తుంది అనే ఉద్దేశంతో మనం ఆ పాఠాలు కూడా నేర్పమని మనం చెప్తున్నాం. సో ఇవంతా కూడా ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలి. కేవలం స్కూల్లోనే వాళ్ళు అంటే అంగన్వాడీలోనే వాళ్ళు నేర్పిస్తారు, ఇంట్లో మనం ఏమీ చేయక్కర్లేదనే ఒక భావన చాలామంది మహిళల్లో ఉంది. అది కరెక్ట్ కాదు. ఇంట్లో కూడా వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారం కానీ వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ కానీ మనం కూడా తల్లిదండ్రులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది మనము ఈ కార్యక్రమం ద్వారా అందరూ మహిళలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని చేసిన కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా శ్రద్ధగా విని మీరు మళ్ళీ 10 మందికి చెప్పి కార్యక్రమం తీసుకోవాలి. ఈరోజు మీరు అందరూ కూడా ఈరోజు మనం ఒక సమావేశం పెట్టుకున్నాం. ఈ సమావేశం ద్వారా ఒక మెసేజ్ ఇస్తాం. మనం ఈ మెసేజ్ని అందరికీ తీసుకెళ్ళాలని ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈరోజు చిన్న వయసులోనే చాలా పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో పెద్ద అయిన తర్వాత వచ్చిందంటే అనుకోవచ్చు, చిన్న వయసులోనే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. అంటే వాళ్ళు పెట్టే ఆహారం దగ్గర తేడా వస్తుందో, తర్వాత మీరు చూపించే విధానంలో తేడా వస్తుందో, అవన్నీ కూడా ప్రభుత్వం పరిశీలించే రోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ కార్యం చేయాలి. ఈరోజు సరైన ఆహారం తీసుకోవడం వల్లే ఈరోజు అనారోగ్యానికి గురవుతున్నారు పిల్లలు, తల్లులు కూడా. మనం తినే ఆహారం మీద కూడా శ్రద్ధ చూపించి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. నమస్తే అండి. ఈరోజు జిల్లా స్థాయి పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని ఇక్కడ మన ఏపీ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మన ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ గారు, ఎస్సీపీసీఆర్ మెంబర్స్ వీళ్ళంతా ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్స్, జెడ్పీసీఈఓ గారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి డిఎంఎండ్హెచ్ఓ గారు వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమంలో గత 15 రోజులుగా గ్రామస్థాయి నుంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రజల్లో న్యూట్రిషన్ పట్ల అవగాహన పెంచుతూ పిల్లల పెంపకంలో మనం మార్చుకోవాల్సిన విషయాలు అంటే ఫోన్స్ వినియోగాన్ని తగ్గించడం, అదేవిధంగా పిల్లల్ని జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంచే విధంగా ఈ అవగాహన కార్యక్రమాలు అనేది చేయడం జరిగిందండి. పిల్లలకి ముఖ్యంగా మేడం చెప్పినట్టుగా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 85% 6 years లోపల కంప్లీట్ అవుతుంది. కాబట్టి దీనిలో భాగంగా మనం అంగన్వాడీ సెంటర్స్ ద్వారా మన ప్రభుత్వం నవచేతన అనే బుక్స్ కరికులంని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 0 నుంచి 3 సంవత్సరాల లోపు వరకు వాళ్ళకి ఏమీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టైప్లో బుక్స్ ఏమీ ఉండవండి. చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్కి ప్రతి ఒక్కళ్ళు కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకుంటే అమ్మ నాన్నతో పాటు గ్రాండ్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా పిల్లల పెంపకం మీద ఉండాలని ప్రమోట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించి ఈరోజు ఈ కార్యక్రమం జిల్లా స్థాయిలో ఇంత చక్కగా జరిగిన అందరికీ కూడా చేయడానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్లో 8వ పోషణ్ పక్వాడా కార్యక్రమం అన్నది లాస్ట్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. 2018 March 8న పోషణ్ అభియాన్ అన్న పేరుతోని ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. మరి ఇది ముఖ్యంగా ఏంటంటే మహిళలు మరియు పిల్లల ఒక హెల్త్ గురించి అలాగే వాళ్ళ డైట్ గురించి తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఇది. మన అందరికీ తెలుసు, తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి కూడా బాబు లేదంటే పాపకి 6వ సంవత్సరం వచ్చినంత వరకు కూడా ఈ బ్రెయిన్ అన్నది డెవలప్మెంట్ అన్నది చాలా ఫాస్ట్గా జరుగుతుంది మనం అనుకున్న దానికన్నా. ఎందుకంటే ఈ గ్రాస్పింగ్ అన్నది మనం ఇస్తే వచ్చేది కాదు, పిల్లలు స్వయాన తీసుకుంటారు. ఇది డిపెండ్ అవుతుంది వాళ్ళు తీసుకునే ఫుడ్ బట్టి. సో అందుకే తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకి పెట్టిన పౌష్టిక ఆహారం చాలా రోల్ ప్లే చేస్తుంది. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఈ 2 years వరకు సెకండ్ బర్త్డే చేసుకున్నంత వరకు కూడా వాళ్ళు పెట్టిన ఫుడ్ అంటే మనం పిల్లలకి ఆహార రూపంలో ఏదైతే మనకు వాళ్ళకి ఇస్తామో అదే వాళ్ళ క్వాలిటీస్, వాళ్ళ బుద్ధులు, వాళ్ళ క్యారెక్టర్ రూపంలో కూడా బయటకు వస్తుంది, వాళ్ళ హెల్త్ రూపంలో కూడా. ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని పిల్లలు ఆహార నియమాలన్నీ కూడా పాటించి వాళ్ళకి గుడ్ నరిష్మెంట్ ఉన్న ఫుడ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడున్న టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన రోజుల్లోని పిల్లల్ని పెంచడం ఈజీ అని అనుకునే తల్లులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి పాలు పట్టడం దగ్గర నుంచి ఫుడ్ పెట్టేటప్పుడు కూడా వాళ్ళ చేతికి ఏదో ఒక ఎలక్ట్రానిక్ గ్యాజెట్ అనేది ఇచ్చేస్తున్నారు. అంటే ఒక అరగంట సేపు తినిపించడానికి టైం పడుతుంది, లేదు తొందరగా పిల్లలు తినేస్తారని చెప్పి వాళ్ళ చేతిలో అప్పచెప్పి ఈ ఫుడ్ అన్ని పెట్టడం ద్వారా పిల్లలకి ఈ హ్యాబిట్స్తో పాటు నరిష్మెంట్తో పాటు క్యారెక్టర్తో పాటు పేరెంట్స్కి వాళ్ళకి మధ్యన ఉన్న బాండింగ్ కూడా తగ్గిపోతుందండి. అంటే వాళ్ళు
ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి అలవాటు పడిపోతున్నారు. సో ఈ స్క్రీన్ టైం కూడా తగ్గించాలి అని చెప్పేసి ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఇది పోషణ్ పక్వాడా అని చెప్పి 8వ పోషణ్ పక్వాడా పక్షోత్సవాలు ఈరోజు ఆఖరి రోజు. అంటే మెయిన్ ఏంటంటే ఇది కేవలం ఈ 15 రోజులు కాకుండా ఈ 15 రోజుల్లో ప్రతి అంగన్వాడీ సెంటర్స్లో తల్లులకి అలాగే ఫాదర్స్కి కూడా అవేర్నెస్ అనేది పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, అలాగే గర్భిణులుగా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ 5-6 ఇయర్స్లోనే పిల్లల మెదడు అనేది డెవలప్మెంట్ ఆల్మోస్ట్ 90% జరుగుతుంది. కాబట్టి ఈ ఏజ్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే అది ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేకపోతే పాజిటివ్ రిలేషన్షిప్స్ కానివ్వండి, లేకపోతే అంగన్వాడీ సెంటర్స్లో ఏదైతే చదువు చెప్తూ ఉంటారో లేకపోతే ఆటలు ఆడిస్తుంటారో ఇవన్నీ కూడా పిల్లల అభివృద్ధి మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి ఎలాంటి చేయాలనేది ఈరోజు అందరికీ ఈ 15 రోజులు తల్లులతో పాటు అంగన్వాడీ సెంటర్స్ టీచర్స్ అందరూ ట్రైనింగ్ చేయటం ఉంది. ఎందుకంటే పిల్లలు అభివృద్ధి చెందితేనే సమాజం కూడా దానికి ఈక్వల్గా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడున్న కాలంలో ఏదైతే టెక్నాలజీ ఈజీగా అందుబాటు ఉన్న కాలంలో 6 నెలల నుంచే ఫోన్లు చూపించేయటం లేకపోతే రీల్స్కి అలవాటు పడిపోవటం వీళ్ళు ఏంటంటే మెదడు అనేది ప్రభావం చూపించి ష్రింక్ అవుతూ ఉంటుంది యాక్చువల్లీ. సో అలా జరగకుండా ఈ ఫోన్ యూసేజ్ దూరం చేయటం, ఎడిక్షన్ ఇది తీసేయటము, అలాగే న్యూట్రియంట్ ఆహారం ఇవ్వటం వల్ల మెదడు బాగా డెవలప్ అయ్యి పిల్లలు ఆరోగ్యంగా కూడా బోన్స్ హెల్తీగా ఉంటాయి, రక్తహీనత ఉండదు. వీటన్నిటి మీద కూడా అవగాహన కార్యక్రమము పీడీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విమెన్ అండ్ చైల్డ్ మినిస్ట్రీ తీసుకుంటుంది. సో దాంట్లో ఈరోజు అతిథిగా వచ్చి ఇక్కడున్న పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాం, లేకపోతే అంగన్వాడీ సెంటర్స్ అలాగే సూపర్ మామ్స్ అండ్ డాడ్స్ అనేది ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు తీసుకున్నారో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం కూడా నిజంగా ఆనందకరం. ఇది కేవలం రాష్ట్రం ప్రభుత్వాలే కాదు, పేరెంట్స్ అలాగే సమాజం కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని ముందు తీసుకెళ్ళాలి. డీటెయిల్స్ చూస్తే వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. పీఠాపురం కూటమి నేతల్లో తలెత్తిన విభేదాలపై అధిష్టానం నుండే నిర్ణయం. పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు తాను స్పందించబోనని సమాధానమిచ్చిన ఎమ్మెల్సీ నాగబాబు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా 8వ జిల్లా స్థాయి పోషణ పక్వాడా కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన మహిళలు, గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నపిల్లల ఆరోగ్య పరిరక్షణ, పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ డాక్టర్ రాయిపాటి శైలజ. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ను జగన్ తన గెస్ట్ హౌస్ లో దాచిపెట్టినట్లు సమాచారం. అనంతబాబు ఎక్కడున్నాడో బయట పెట్టకుంటే జగన్ గెస్ట్ హౌస్ ముట్టడిస్తామని హెచ్చరించిన టీడీపీ దళిత నాయకుడు మహాసేన రాజేష్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.